హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదైతే వీడియో వచ్చేసి త్రయంబకేశ్వర్ మార్నింగ్ చూసుకున్నాం గదా! ఆఫ్టర్‌నూన్ భోంచేసిన తర్వాత పంచవటి టెంపుల్స్ 9 టెంపుల్స్ ఉంటాయండి. అవి చూడ్డానికైతే ఎళ్తున్నాము. మేము కార్‌లో పంచవటి ఎళ్ళిన తర్వాత అక్కడ రూ. 5 చార్జ్ చేశారనమాట ఆటో వాళ్ళు పిక్ చేసుకొని. మమ్మల్ని ఒక 5 టెంపుల్స్ తిప్పారు. వాళ్ళైతే ఆటో వాళ్ళు చాలా రష్ ఎంత ఫాస్ట్‌గా తీసుకెళ్లాలో అండి మమ్మల్ని. ఇలా పిల్లలమందరము ఒక ఆటో ఎక్కాము. మా అక్క, బావ వాళ్ళు ఇంకొక ఆటో తీసుకున్నారండి. ఇలా 2 ఆటోలు తీసుకొని 9 టెంపుల్స్ అన్నీ చూసాము. ఈ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుందండి మన రామాయణంలో. ఇప్పుడు మనము ఈ ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశం కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే కాదు. ఇది ఒక రామాయణం జీవించి ఉన్న పవిత్ర భూమి. పంచవటి అంటే 2 పదాల కలయిక. పంచ అంటే 5, వటి అంటే వటవృక్షాలు అంటే 5 వటవృక్షాలతో నిండిన పవిత్ర స్థలం. రామాయణం ప్రకారం రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు తమ 14 సంవత్సరాల అరణ్యవాసం కొంతకాలం ఈ ప్రాంతంలో నివసించారు. అప్పుడు ఇక్కడ 5 వటవృక్షాలు ఉండేవట. అందుకే ఈ ప్రాంతం పేరు పంచవటి అంటారు. మనం ఎక్కడైనా తీర్థస్థలానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క స్థల పురాణం గురించి కానీ, అక్కడ మన పురాణ ఇతిహాసాలకి సంబంధించిన ఎలాంటి ఎలాంటి కథలున్నాయో వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఇక్కడైతే ఇది చాలా చిన్న టెంపుల్. అంటే హౌసెస్‌లో మధ్యలో ఉందనమాట. ఇలాంటి చిన్న చిన్న టెంపుల్సే 5 తీసుకెళ్లారండి మమ్మల్నయితే. నెక్స్ట్ ఇంకొక టెంపుల్‌కెళ్ళాము. ఇది ఆంజనేయ స్వామికి సంబంధించింది. ఈ పంచవటిలో మొత్తం రామాయణం, రాముడు, సీత, లక్ష్మణుడికి సంబంధించి ఆంజనేయ స్వామి సంబంధించిన టెంపుల్సే ఉంటాయండి. మాకు చూపించిన టెంపుల్స్ అన్నీ ఇవే అనమాట. ఇది సీతమ్మ టెంపుల్. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. చిన్న గృహలో పెట్టారనమాట. అంటే టెంట్ లాగా వేసి సీతమ్మని. బ్యాక్ సైడ్ ఒకటి పెద్ద టెంపుల్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అది. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉందనమాట. ప్రస్తుతానికి ఈ టెంపుల్‌లోనే చిన్నగా దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారండి అందరూ. ఇంకొకటి ఇది మందిరం లాగుందనమాట. చాలా పెద్ద భజన మందిరం లాగా ఉంది. ఇక్కడ కూడా రాముడు, లక్ష్మణుడు అలాగే ఉన్నాయన్నమాట మూర్తి విగ్రహాలు. ఇప్పుడు మనము కొంచెం స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందామండి. ఇక్కడ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అరణ్యవాసంలో అనేక అడవులు దాటి ఇక్కడకు వచ్చారు. ఇక్కడ గోదావరి నదీ తీరంలో ఒక చిన్న ఆశ్రమం కట్టుకొని నివసించారు అని ప్రతీతి. పంచవటిలో గడిపిన రోజులు రామాయణం కథలో చాలా ముఖ్యమైనవి. ఇక్కడే సీతమ్మకు సువర్ణ మృగం కనిపించింది. ఇక్కడే రావణుడు ఆమెని అపహరించాడు. అంటే లంక యుద్ధానికి దారితీసిన కీలక సంఘటనలు ఇక్కడే జరిగాయన్నమాట. ఈ మందిరం చాలా విశాలంగా ఉందండి. అంటే భజన చేసుకోవడానికి అలా ఒక 50 మెంబర్స్ క్రౌడ్ కూర్చొని ఒకేసారి భజన చేసుకోవడానికి అంత వీలుగా ఉందన్నమాట. చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందన్నమాట. ఇక్కడ కూడా అన్ని విగ్రహాలు దాదాపు రాముడివి, లక్ష్మణుడు, సీతమ్మ అలాగే ఉన్నాయి. ఇక్కడ విగ్రహాలు. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి గోశాలలాగా అలా కూడా పెట్టారు. చెట్లు పచ్చదనంతో నిండి చాలా బాగుంది ఇక్కడ టెంపుల్. మా పిల్లలైతే టెంపుల్ మొత్తం ఫాస్ట్‌గా పరిగెత్తి బాగా ఆడుకుంటున్నారండి. చాలా వరకు షిరిడి యాత్రకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ పంచవటికి వస్తారు. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఖచ్చితంగా చూసి వెళ్తారండి. మనం ఎప్పుడు రెగ్యులర్‌గా షిరిడీకి వచ్చే వాళ్ళైతే ఒక్కసారి ఈ పంచవటికి వచ్చి ఈ దేవాలయాలన్నీ దర్శనం చేసుకుంటే చాలు. మళ్ళీ ఎప్పుడు షిరిడీకి వచ్చినా షిరిడి ఒక్కటి దర్శనం చేసుకున్నా చాలండి. ఇవన్నీ అన్నీ ఆలయాల్లో పంచవటిలో చాలా పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ ఇంపార్టెంట్‌గా ఉండేదొచ్చేసి కాలారాం ఆలయం, సీతా గుహ, ఇంకా గోదావరి నదీ తీరంలో ఉన్న రామ్‌కుంద్ పంచవటి అత్యంత పవిత్ర స్నాన స్థలం అండి. ఇంకా పోను పోను మనమైతే ఈ ఆలయాల గురించి తెలుసుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇక్కడైతే తమలపాకు చెట్టు చూడండి. అది ఎంత బాగా పాదుకొని అల్లుకోయిందో, చాలా పెద్దగా అల్లుకోయింది. ఇక్కడ అంతా చాలా బాగా అరేంజ్ చేశారండి అక్కడ. అంటే మందిరం అని చెప్పాను గదా! వెనకాల చాలా స్పేషియస్‌గా ఉంది. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా! షెడ్‌లాగా, అందులో గోవులున్నాయి. ఎన్ని గోవులున్నాయో, చాలా గోవులున్నాయండి. వాటికి ఆహారం అన్నీ పెట్టి షెడ్, ఫ్యాన్స్ అంతా నీట్‌గా అరేంజ్ చేశారు. చాలా బావున్నాయి. మమ్మల్నయితే అక్కడి వరకు వెళ్ళనివ్వలేదు ఇంకా. అక్కడి నుంచి వచ్చిన తర్వాత లక్ష్మణ ఆలయం అని ఉందండి. ఇక్కడైతే విగ్రహాలు చాలా బాగా చెక్కారు. విగ్రహ రూపంలోనే రామాయణంలోని కొన్ని గాథలు, అంటే లక్ష్మణుడు శూర్పణఖని ముక్కు చెవులు కోయడము అలాంటివన్నమాట. అలా చేసినవన్నీ కొన్ని కథలుగా, శిల్పాలుగా చెక్కారనమాట. చాలా బాగున్నాయి. అవైతే పిల్లలకి చూడగానే చాలా బాగా అర్థమవుతాయన్నమాట, మనకు చెప్పడానికి కూడా. ఒకటి ఎంట్రన్స్‌లోనే వినాయకుడి విగ్రహం ఉందండి, చాలా పెద్దది. వినాయకుడి విగ్రహం దాటిన తర్వాత ఇంకా లోపలికెళ్తుంటే మనకి శిల్పాలుగా చెక్కిన రూపాలు ఉన్నాయక్కడ. చూసారు కదా! ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖకి ముక్కు, చెవులు కోస్తున్న సన్నివేశాన్ని ఇలా చిత్రీకరించారు. చాలా బాగుంది. న్యాచురల్‌గా ఉందండి. ఆ స్టోన్ కూడా, ఆ స్టోన్‌లో అంత నీట్‌గా చేశాడు చూడండి అక్కడ, ఎంత బాగుందో. పిల్లలైతే అంటే ఆ స్టోరీ వినడానికి భలే ఎక్సైట్ అవుతున్నారు. ఇలా ఒక ఫోటో దిగి వచ్చేసాము. అక్కడే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా రాముడి విగ్రహమే, విష్ణువు విగ్రహము, అంటే 7 పడగలు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఇలా టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి బయటకు వచ్చేసాము. ఈ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ బయటకు వస్తూనే ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని, టెంపుల్ అంటే చిన్న విగ్రహం అనమాట, అంతే ఆంజనేయ స్వామిది. బయటికి వచ్చిన తర్వాత ఈ గోడల మీద చూసారంటే, గోడల మీద రామాయణంలోని కొన్ని కొన్ని సన్నివేశాలు ఇలా స్టోన్తో అంటే ఆర్ట్ లాగా పెట్టారనమాట. అంటే రేగిపళ్ళు తినడము రాముడు, అక్కడ ఇంకా గుడిసెలో సీతమ్మ రాముడు కూర్చునేది, తర్వాత రావణాసురునితో ఎలా యుద్ధం చేశాడు రాముడు, అలా అన్నీ చిన్న చిన్న సన్నివేశాలన్నీ పెట్టారు. మరి అక్కడి నుంచి కొంచెం బయటికి వస్తూనే శ్రీరాముడి విగ్రహం ఉందండి. ఇది ఎన్ని అడుగులు ఉందో తెలియదు కానీ చాలా పెద్దది శ్రీరాముడి విగ్రహం అనమాట. ఇది బ్యాక్ సైడ్ నుంచి అప్పుడు సన్లైట్, అంటే సన్ ఫెయిల్ అయ్యే టైం కాబట్టి సరిగ్గా కనపడడం లేదండి విగ్రహము. అక్కడ చుట్టూ కూడా కింద రాముడి విగ్రహం కింద వాటర్ ఫౌంటైన్స్ లాగా పెట్టారు. చుట్టూ పార్క్ లాగా సెట్ చేశారండి. చాలా నీట్‌గా ఉంది. ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉందో అసలుకి. ఎంత పెద్ద గ్రౌండ్‌లో ఇంత పెద్ద విగ్రహము, శ్రీరాముని విగ్రహము. మామూలుగా శ్రీరాముడు ఆజాన్ బాహుడు అంటారు కదా! అలా అన్నమాట. అంత పెద్ద విగ్రహము. ఇది కాపర్‌తో చేసినట్లున్నారండి విగ్రహము. కలర్ చూడ్డానికైతే అట్లే ఉందన్నమాట. ఇంత పెద్ద విగ్రహము చూసి మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము. చాలా మంచిగా అనిపించింది అసలుకి. అంత పెద్ద విగ్రహం చూసేసరికి రాముడిది. అలా అక్కడి నుంచి విగ్రహం బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఒక లేక్ వ్యూ ఉందండి. చాలా బాగుంది. వాటర్ వెళ్తున్నాయన్నమాట, ఫ్రెష్ వాటర్, లేక్ అనమాట. అక్కడ అందరూ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే ఆటో వాళ్ళు ఎంత హడావిడి పెట్టారంటే అంత హడావిడి. మేము ఫస్ట్‌లో కొద్దిగా టైం వేస్ట్ చేసాము. అందుకు మాకు కొంచెం టైం సరిపోలేదన్నమాట. ఇంగా ఆటో వాళ్ళు ఫాస్ట్‌గా, అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్‌ని పిలుచుకెళ్ళడానికని చాలా ఫాస్ట్‌గా మూవ్ అయిపోయాం అక్కడి నుంచి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గోదావరి, ఇప్పుడు మనం సీతా గుహ, అలాగే కపాలేశ్వర ఆలయం, ఇవి 2 చూస్తామండి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అలాగే
గోదావరి నదీ తీరంలో ఉన్న రామ్కుంద్ పంచవటి అత్యంత పవిత్ర స్నాన స్థలం. ఇక్కడ వేలాది మంది భక్తులు ప్రతిరోజు స్నానం చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని విశ్వాసం ఉంటుంది. ఇదే ప్రదేశం కుంభమేళా సమయంలో ప్రధాన కేంద్రంగా ఉంటుంది. గోదావరి నది త్రయంబకేశ్వర్ నుండి ఉద్భవించి పంచవటిలో ప్రవహిస్తుంది. ఈ నది హిందువులకు అత్యంత పవిత్రమైనది. దీనిని దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు రామ్కుంద్ వద్ద స్నానం చేసి పుణ్యం పొందుతుంటారు. గోదావరి తీరం వద్ద చేసే దీపారాధన నిజంగా ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. నాసిక్ భారతదేశంలోని 4 కుంభమేళా జరిగే నగరాల్లో ఒకటి. మిగతావి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిని. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ జరిగే కుంభమేళా సమయం కోట్లాది మంది భక్తులు గోదావరిలో స్నానం చేస్తూ ఉంటారు. పంచవటి ఆ రోజులో భక్తి, భాష, సంస్కృతి వైభవంతో నిండిపోయి ఉంటుంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది అమ్మాయిలు డ్రమ్స్ పట్టుకొని ఉన్నారండి. డ్రమ్స్ వాయించడానికి సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని చాలా బాగా అనిపించింది. వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట. అక్కడ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ కపాలేశ్వర ఆలయంకి. ఇక్కడ ఇది శివాలయం అండి. మెయిన్గా శివుడు ఉంటాడు. మనము చాలా ఆలయాల్లో గమనిస్తే ఖచ్చితంగా శివుడికి ఎదురుగా నంది ఉంటుంది. ఇక్కడ ఈ ఆలయంలో శివుడికి ఎదురుగా నంది ఉండదంట అండి. అదే ప్రత్యేకత ఈ ఆలయంకి. మనమైతే ఎక్కడ ఏ ఆలయంలో చూడం కదా శివుడికి ఎదురుగా నంది లేకుండా. ఈ ఆలయంలో అంటే ఇలా కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంటుందంట శివుడికి ఎదురుగా నంది లేకుండా. అలా బయటికి వచ్చిన తర్వాత ఇంకా చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహము అలా ఉన్నాయన్నమాట. మందిరాలాగా చిన్న చిన్నవి పెట్టారు. ఇవి చిన్న చిన్నవి మందిరాల దర్శనం చేసుకుంటూ బయటకు వస్తున్నామండి మేమైతే. అన్నీ ఎక్కువగా శివుడికి ఇంపార్టెన్స్ ఇచ్చేలాగే ఉన్నాయండి. శివుడి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే పైకి స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం హైట్ మీద కొండలాగా ఉంది. దాని మీద మొత్తం అంతా ఇక్కడైతే డ్రమ్స్ రెడీ చేసుకుంటున్నారండి. ఇక్కడ ఏదో ఫంక్షన్ అంటే ఏదో జాతరలాగా అట్లా చేస్తున్నట్టున్నారు. దానికోసం రెడీ చేసుకుంటున్నారు ఆ డ్రమ్స్ అవన్నీ. అవి లెదర్వి వేడి చేస్తున్నారనమాట డ్రమ్స్ని. ఇక్కడైతే కొంచెం గోశాల లాగా కూడా ఉందన్నమాట. చాలా చోట్ల గమనిస్తే ఎక్కువ చోట ఆవుల్ని పెట్టారండి టెంపుల్స్లో. వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ వాటిని కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఆ ఆవుల్ని కూడా మా పిల్లలు ఏం భయపడకుండా టచ్ చేస్తున్నారు ఆవుల్ని.
ఇదైతే ఆలయం బ్యాక్ సైడ్. అంటే చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ అనమాట. రాతి కట్టడం అండి. మొత్తం ఇది గుడి అంతా రాతితోనే కట్టారు. అంతా ధ్వజస్తంభం లాగుందనమాట గుడి చూడడానికి కూడా వెనకాల నుంచి. అలా కొంచెం ముందుకొస్తూనే ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి. దీపాలు వెలిగించడానికి పెట్టారనమాట. ప్రత్యేకంగా ఒక స్థలం లాగా. చాలా బావుందది. పెద్దగా పెట్టారు దీపాలది. అలాగే చిన్నగా కృష్ణుడిని పెట్టి కృష్ణుడి చుట్టూ చెట్లను పెట్టి డెకరేషన్ లాగా చాలా బాగుందండి అది చూడడానికి. అంటే పచ్చగా లోపల కృష్ణుడి విగ్రహము అలా చిన్న చిన్నగా అక్కడక్కడ పెట్టారనమాట. ఇక్కడ వస్తూనే ఇంకొకటి వినాయకుడి స్వామి టెంపుల్ ఉంది. టెంపుల్ చూసుకొని మళ్ళీ ఇంకొక చిన్న టెంపుల్స్ ఉన్నాయండి. చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. దేవుడికి మందిరాల్లాగా చిన్న చిన్నగా పెట్టేశారనమాట. ఇది బ్రహ్మది టెంపుల్. ఇక్కడ వాళ్ళు టెంపుల్ కట్టించిన వాళ్ళో ఏమో మనకు తెలీదు. వాళ్ళ ఫొటోస్ ఉన్నాయండి కొంతమందివి. అక్కడ వాళ్ళవన్నమాట. వాళ్ళు చూడడానికి కూడా అక్కడ మహారాష్ట్ర వాళ్ళలాగే ఉన్నారు. వాళ్ళ నేమ్స్ రాశారు పైన. ఇలా అన్నీ చూసుకొని బయటికి వచ్చేసామండి మేమైతే. మాకు దాదాపు ఈ టెంపుల్స్ అన్నీ చూసుకునేసరికి 6:30 అలా అయిపోయిందండి. ఇక్కడైతే బయటకు వచ్చేటప్పుడు దూద్ పేడ ఉన్నాయి. ప్రసాదం ఎక్కడ చూసినా షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్ అక్కడ ఎక్కడ చూసినా అవే అండి ప్రసాదాలు. దూద్ పేడ అవే ప్రసాదాలే ఎక్కడ చూసినా. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఆటో ఎక్కి ఇంకొకటి సీతా గుహ అనే ఒకటి ఉందంటండి టెంపుల్. అది చూసుకున్న తర్వాత కాలారాం టెంపుల్ చూపిస్తా అన్నారు మాకైతే. ఇంకా సీతా గుహ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూద్దామని చెప్పి అక్కడే వస్తూ ఉంటే ఇంకొక చిన్న టెంపుల్ కనిపించింది. ఆ టెంపుల్ చూసుకొని సీతా గుహ టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి. అక్కడ ఏమంటే మాకు చాలా క్రౌడ్ ఉండేసరికి టెంపుల్ దర్శనం అయితే జరగలేదు. ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ వెహికల్ మళ్ళీ షిరిడీకి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పి ఊరికే బయట నుంచి దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత తెలిసింది మాకు అది కూడా కొంచెం ఇంపార్టెంట్, అంటే ముఖ్యమైన టెంపులే అనేసి. ఇంకా బయటికి వచ్చేసి కాలారాం టెంపుల్కి వెళ్ళామండి. అక్కడి నుంచి బై వాక్ వెళ్ళొచ్చు. ఇంకా జస్ట్ మనకి సీతా గుహ టెంపుల్ దగ్గర వదిలేస్తారు. రిటర్న్ మనం అక్కడి నుంచి బై వాక్ వచ్చేస్తామన్నమాట నడుచుకుంటూ. ఇది కాలారాం టెంపుల్కి. ఇదైతే కాలారాం టెంపుల్ అండి. ఇదైతే చాలా పెద్దగా ఉంది. మేము ఇంతవరకు చూసిన అన్ని టెంపుల్స్‌కంతా ఇదే పెద్ద టెంపుల్ అనమాట. మొత్తం అంత స్టోన్‌తోనే బిల్డ్ చేశారు. చాలా బాగుంది. ఎంత పెద్దగా అనిపించిందో, చాలా పెద్దగా అనిపించింది టెంపుల్ అయితే మాత్రం. చూడ్డానికి కూడా వ్యూ చాలా బాగుంది. ఇదంతా లోపలికి వస్తూనే అనమాట. టెంపుల్ లోపలికి వస్తూనే అవంతా స్టోన్‌తో చేశారండి. పక్కన సైడ్స్‌కి ఉన్నాయి కదా అవంతా స్టోనే. మొత్తం ఇది కూడా స్టోనే అనమాట. మనం లోపలికి వెళ్తుంటే చిన్నగా ఒక చోట ఆంజనేయ స్వామిది ఉందండి ఇక్కడైతే. కొన్ని చోట్లయితే షూట్ చేయలేదు నేను. వాళ్ళు ఏమన్నా అంటారేమో అనేసి షూట్ చేయలేదు. కొన్ని అయితే షూట్ చేశాను. ఇలా లోపల నుంచి వెళ్తూ ఉంటే ఏదో రాజుల దాంట్లో దర్బార్లోంచి వెళ్తున్నట్లుంది కదండి అట్లా. లోపలికి ఇదంతా టెంపులే అండి. ఇదంతా లోపలికి వెళ్ళేది అంతా టెంపులే లోపల అనమాట. టెంపుల్ లోపల చాలా పెద్ద టెంపుల్ ఇది. మెయిన్ టెంపుల్ అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల చూడండి పైన గోపురానికి ఎంత అవి స్టోన్ని ఎంత ఆర్ట్ ఫామ్లో ఎంత చిన్నగా చెక్కి అవంతా చెక్కారో చాలా బాగుంది కదా. ఇదైతే ఇంకా టెంపుల్ మేము కరెక్ట్ హారతి టైంకి వెళ్ళామండి. హారతి అయితే బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. ఇక్కడ కాలారాం టెంపుల్లో రాముడు నల్లగా ఉంటాడండి. అందుకే ఈ టెంపుల్ పేరు కాలారాం అని పెట్టారనమాట. ఇక్కడ ప్రసిద్ధంగా ఆలయం వచ్చేసి నల్ల రంగులో ఉన్న శ్రీరాముని విగ్రహమే మనల్ని చాలా బాగా ఆకర్షిస్తుందండి. అందుకే దీని పేరు కాలారాం అని పెట్టారు. ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం నిర్మించబడి ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, దసరా వంటి పండుగలకి అత్యంత ఘనంగా జరుగుతుంటాయండి ఇక్కడైతే.
ఇంకా మేమైతే బయటికొచ్చేసామండి. టెంపుల్ బయటే అనమాట. టెంపుల్ అంటే గుడిలోంచి బయటికి అంటే ఇంకా మనం కాంపౌండ్ దాటి ఇంకా బయటికెళ్ళలేదు. ఇది బయట అనమాట చూడ్డానికి సైడ్ నుంచి టెంపుల్ ఎలా ఉందో. చాలా మంచి ప్రదేశం. అంటే ఇది చాలా బాగా అనిపిచ్చింది చూడ్డానికి గూడా టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. అంటే ఫ్రంట్ నుంచి మనం ఎంటర్ అయ్యాం గదా! బ్యాక్ సైడ్ చూస్తే అదేదో హౌసెస్‌కి పైన ఉంటుంది గదా! అలా ఉంది గదా! ఇది పైన చూడ్డానికి. అంటే టెంపుల్ లోపలికొచ్చిన తర్వాత లోపల వ్యూ అనమాట అది. అంటే బయటి ద్వారబంధం అంటాం గదా! అలా ఆ ద్వారబంధానికి లోపల సైడ్ అనమాట అది. ఇంకైతే అన్ని టెంపుల్స్ అన్నీ తిరిగి అలసిపోయాము ఫుల్‌గా. పిల్లలైతే జ్యూస్ తాగుదామని చెప్పి కొంచెం సేపు జ్యూస్ తాగి రిలాక్స్ అయిపోయి ఇంక స్టార్ట్ అయిపోయినామండి మేమైతే షిరిడీకి. ఇంకా ఈ రోజుకైతే ఇంతే. సెకండ్ డే అనమాట ట్రిప్పు. ఎండింగ్ సెకండ్ డేకి. అన్నీ ఇంక వచ్చేటప్పుడు గూడా దారిలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఒక జస్ట్ కార్‌లోంచి చూసాం అవన్నీ ఇంకా. ఇంక దిగేకి ఓపిక లేదు ఇంకా. అప్పటికే చాలా టైం అయిపోయింది గదా! ఇంకా పిల్లలు ఆకలంటూ ఉన్నారు. మేము షిరిడీకెళ్ళి ఇంకా భోంచేద్దామని చెప్పి అక్కడెక్కడ భోంచేయలేదండి. ఓకే. బాయ్ అండి.